వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. శ్రీకాకుళం జిల్లాలోని కార్తీక మాసం 5వ సోమవారం పురస్కరించుకొని శివాలయాల్లో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు గాను భక్తులు బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు శివాలయాల్లో కార్తీక మాసం 5వ సోమవారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో, టెక్కలి మండలం రాయవలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, నర్సంపేట మండలంలోని కామేశ్వరిపేట శివాలయాలలో స్వామివారికి పూజలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో శివాలయాల్లో రద్దీ కనిపించింది. ఈ ఏడాది కార్తీక మాసం 5 సోమవారాలు రావడం ఎంతో విశేషమని పలువురు భావిస్తున్నారు. మంగళవారం బహుళ పాడ్యమి సందర్భంగా పలు ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్పిల్వే పనులను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించిన నీటిపారుదల శాఖ అధికారులు, పోలవరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆయనతో పాటు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలవరం స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించేది లేదని వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వ పాలన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం రైతులకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం ఉర్జాంగ్ గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. సోమవారం పోలాకి మండలం ఉర్జాంగ్ గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవన నిర్మాణ కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేశారు. సోమవారం పోలాకి మండలం ఉర్జాంగ్ గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవన నిర్మాణ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నామని, అన్ని విధాలా వారిని ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలు రైతులకు సహాయకారిగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పునాదులు వేసే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ భాగస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అత్యంత అవసరమైనటువంటి వ్యవసాయం, విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా
ప్రతి ఒక్కరికి కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సాచ్యురేషన్ కాన్సెప్ట్ అదే దిశగా అంతకుండా మెరుగ్గా ప్రతి ఒక్కరికి సహాయం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇలా పనిచేయడం జరుగుతుంది. దశల వారీగా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేసే దిశగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇప్పటికే చాలా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ప్రతి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల కూడా ప్రతి ఒక్క ప్రజలకి మేలు జరిగే విధంగా పెద్ద ఎత్తున మరి ఇళ్ల పట్టాలి కార్యక్రమం భవిష్యత్తులో 25వ తారీఖున మరి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రీసర్వే మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటిది 100 సంవత్సరాలు పైబడినటువంటి రీసర్వే కరెక్ట్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఏదైతే మీకు ఉందో దాన్ని ప్యూరిఫైడ్ రికార్డ్స్ చేసి సర్వే చేసే దిశగా డ్రోన్స్తో ఒక హైయెస్ట్ టెక్నాలజీ దాంతో యథార్థ స్థితి భూమిలో మరి ఇచ్చే భూ హక్కు అన్నది ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మరి రేపు 21వ తారీఖునే తక్కిర్లపాడు కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కలిసి ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, నేరుగా ప్రజలు ఆయా కేంద్రాలకు వెళ్లి లబ్ధి పొందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో ఏ ఒక్క పని కావాలన్నా, ఏ పథకం కావాలన్నా శాసన సభ్యులను, మంత్రులను కలిసి తమ గోడును వినిపించుకోవడం జరిగేదని, ఆ పరిస్థితి నేడు లేదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమంకు సంబంధించి ఏ పని కావాలన్నా సచివాలయ కేంద్రాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకుంటే చాలని వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. అలాగే గతంలో రైతులు ఎరువులు గాని, విత్తనాలు గాని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాలయాల వద్ద పడిగాపులు పడేవారని, ఆ పరిస్థితిని అధిగమించి ఆయా గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారానే నేరుగా ఇళ్లకై విత్తనాలు, ఎరువులు అందజేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని వ్యాఖ్యానించారు. ఉరజాం లాంటి గ్రామాల్లో 80 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, సచివాలయ కేంద్రం, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి భవన నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీన జరగనున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరగాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన చేపట్టబోతున్నారని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సోమవారం ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో మండల మరియు మున్సిపల్ రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇది తర్వాతలోకి ఈ రో ప్రాసెస్ అనేటువంటిది కూడా మీరు ఆలోచించాలి. కనీసం మనం ఒక 4-5 ఇళ్లకు, ఒక 3-4 ఇళ్ళకైనా సరే పాసేజ్ అవసరం, చాలా అవసరం. లేదా 2 హౌసెస్ కలిపి ఒక పాసేజ్ అంటుంది, 3 హౌసెస్ కలిపి ఒక పాసేజ్ అంటుంది. మరి ఇప్పుడు సపోజ్ ఒక 3 ఇళ్ళు అయితే మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. 3 ఇళ్ళు ఒకటంటే ఇంచుమించు మోరాలైజ్ ఆల్టర్నేటివిటీని మనం పాస్ చేసేటట్టు. ఇది మనం చాలా ప్రతిష్టతో కూడుకున్నటువంటి కార్యక్రమం. దీన్ని మనం చాలా పెద్ద ఎత్తున ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే there will be a lot of preparation, rehearsals, ఇవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయండి. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పేదలందరూ, వంటచేదలందరూ ఇంట్లో దిగేటంత వరకు మీరు విద్యం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని
పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరీ ఆయన ఎక్కడెక్కడో ఉన్నటువంటివి వాటిని ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన అర్బన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మన రూరల్లో పంపిస్తున్నాము. వాళ్ళకి కొన్ని మనం మైలేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం. నేను పీడీ గారికి చెప్తున్నాను, తహసీల్దార్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, టౌన్ నుంచి అక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పండగ వాతావరణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాలని, ప్రతి ఒక్క నిరుపేద కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తెలిపారు. అలాగే అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత వారిదేనని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ వారికి తోడ్పాటు అందించాలని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తెలిపారు. నేడు విద్యార్థులకు ఉన్నత విద్య ఎంతో అవసరమని, దీని వలన సమాజ శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతుందని విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం జిల్లా గాజువాక బీసీ రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సహకారంతో గౌరవ అధ్యక్షులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎండి ప్రసాద్ మాట్లాడుతూ అందరికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఝాన్సీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంతో పాటు ఎంతో మంది ఈ సంస్థ ద్వారా చదువుకొని మంచి స్థానంలో ఉన్నారని అన్నారు. వచ్చింది ఏదో చదివించాం అనేది కాకుండా ఏదైనా మీ లైఫ్ బేస్మెంట్ ఏదైనా ఉంటే అది డిగ్రీ. ఏదండి? డిగ్రీ. అది టెక్నికల్ డిగ్రీ అయితే ఇంకా చాలా చక్కగా ఇంకా లైఫ్ లో మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని తర్వాత బోల్డ్ అయిన అవకాశాలు మనం పుంజుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని భవిష్యత్తులో చాలా ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు పెద్దలకు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగార్జున అగ్రికేమ్ పరిశ్రమ వద్ద కార్మికుల ఆందోళన వేతనాలు పెంచాలంటూ మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరినామక్కి వలస నాగార్జున అగ్రికమ్ పరిశ్రమ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఈ మహాధర్నాలో భాగంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనిలో భాగంగా తమ వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. నాగార్జున అగ్రికేమ్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ పరిశ్రమ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 3 వ్యవసాయక బిల్లును రద్దు చేసేందుకు ఢిల్లీలో రైతులు చేపడుతున్న ధర్నాకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం శ్రీ కోటదుర్గమ్మ ఆలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ తదనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ చట్టాలు రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఇటువంటి కుట్రని తిప్పుకొట్టడానికి మరి రైతాంగానికి ఏదైతే 3 వ్యవసాయ బిల్లులు నష్టదాయకమైనవో ఆ 3 వ్యవసాయ బిల్లులను కూడా చట్టాలను కూడా రద్దు చేసేంత వరకు క్షేత్ర స్థాయి వరకు ఉద్యమం ఉంది. 500 సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమానికి సపోర్ట్గా ఉన్నాయి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున గత 18 రోజులు జరుగుతుంది ఢిల్లీలో. అంతేకాదు ఆ ఉద్యమానికి అనేక మంది మేధావులు, ఉద్యోగులు, అలాగే అనేక సెక్షన్స్ మద్దతు తెలుపుతున్నాయి. నిన్న కాక మొన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ రోజు చూస్తే ఢిల్లీ జైలు సూపరింటెండెంట్గా డిఐజీగా పనిచేస్తుంటే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకోసం? రైతాంగం ఈ దేశానికి వెన్నుముక, అన్నం పెడుతున్న అన్నదాత. అటువంటి రైతుకు నష్టం చేస్తే మేము ఊరుకోము. ఈ చట్టాలని ఖచ్చితంగా రద్దు చేసేంత జరుగుతున్న ఉద్యమానికి మేము సంఘీభంగా తెలియజేస్తామని చెప్పేసి అనేక మంది మేధావులు, ఉద్యోగులు వారి ఉద్యోగులు రాజీనామా చేస్తూ వస్తున్నారు. మనం మన పరిశుభ్రత కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పంచాయతీ రెవెన్యూ కార్యదర్శులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రాళ్లపాడు పంచాయతీలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మనం మన పరిశుభ్రత కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు లేని వారు తప్పనిసరిగా వీటిని నిర్మించుకోవాలని, మరుగుదొడ్లు ఉన్నవారు వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. గత 4 నెలలుగా వేతనాలు లేవంటూ రిమ్స్ కోవిడ్ విభాగ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కరోనా బారిన పడిన బాధితులకు వైద్య సహాయం అందించేందుకు గాను జిల్లా అధికారులు కాంట్రాక్టు ప్రాతిపదికన తమకు ఉద్యోగ నియామకాలు చేపట్టారని తెలిపారు. కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందే సమయంలో అత్యవసర ఉద్యోగులుగా మమ్మల్ని నియమించారని, ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా ఉంటూ విధి నిర్వహణలో ఉన్న మాకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, అందువల్ల మేము ఈ రోజు ధర్నా చేపట్టామని, మా జీతాలు మాకు తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా అధికారులతో ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధికి వినతి పత్రం సమర్పించిన తరువాత కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం దగ్గర పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంలో నల్లి ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులను కనీసం పౌరులుగా, ఓటర్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించకపోవటం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం అధికారులతో నియమించడం అనేది చాలా అప్రజాస్వామికం. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు జర్నలిస్టులు చెప్పుకోగలరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, కానీ
ఎందుకో జర్నలిస్టుల పట్ల ఎంత వ్యతిరేకత, ఎందుకో ఇంత అసహనం, ఇంత నిరసన? మీకు యాజమాన్యాలతో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే మీరు తెలుసుకోండి. జర్నలిస్టులం, మేము కూడా పౌరులం, మేము కూడా మనుషులం, మేము కూడా ఓటర్లం. మమ్మల్ని గుర్తించండి. మాకున్న కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రత్యేక అవకాశాలను మీరు గౌరవించండి. అంతేగాని మా హక్కులు. పోలీసులపైనే దాడి, ఏఎస్ఐకు తీవ్ర గాయాలు, భూతగాదాల నడుమ ఘటన, అప్రమత్తమైన పోలీసుల యంత్రాంగం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి పార్థసారథిపై అదే గ్రామానికి చెందిన ఆర్ఏ కుమార్ ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని ఉన్న వడ్డీ పండా కులస్తులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పండిత గోవిందరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ పండా కులస్తుల సమస్యలను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు పండిత గోవిందరావు, పండిత రాంబాబులు ప్రభుత్వానికి కోరారు. సోమవారం నర్సనపేట మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా సంఘ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డీ పండా కులస్తులకు ఇంటి పేర్లు కులం పేరుతో ఉన్నందున బీసీఏ సర్టిఫికెట్లు కొన్ని మండలాల్లో ఇవ్వడం లేదని, దీని వలన ప్రభుత్వ పథకాలకు, ఉద్యోగాలకు తమ కుటుంబాలు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు కలిసి మన క్యాస్ట్ కష్టాలన్నీ తెలియజేయడం జరిగింది. అలాగే సభాపతి గారు తల్లిదండ్రులు గీతారాం గారు కూడా కలవడం జరిగింది. మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు కూడా కలిసి వినతిపత్రం ఇచ్చాము. ఈ మధ్యకాలంలో మన క్యాస్ట్ లో విపరీతమైన సమస్యలు ఉన్నాయండి. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చాపురంలో ఇంటి పేరు కులం పేరుతో ఉన్న వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం లేదు. అదేవిధంగా సల్తంపూర్లో కూడా ఉంది, మంసాలో కూడా ఉంది. ఇప్పుడు ఊర్లో 100 మంది ఉంటే ఒక ఇద్దరికి మీటింగ్ పెట్టడానికి పెరగడం జరుగుతుంది. ఎందువల్ల అంటే మనకి సంఘ భావన లేదు. కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల 100 మంది ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో పెట్టడం జరుగుతుంది. దాని మీద చాలా ఇబ్బంది అవుతుంది. కమ్యూనిటీ హాల్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఈ మధ్యన కార్పొరేషన్లు కూడా 52 విభజించారంటే దాంట్లో మన కార్పొరేషన్లో కూడా యాడ్ చేయలేదు. అది కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. దాంతోపాటు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, వైజాగ్ రాష్ట్ర స్థాయిలో మనం వాడిని వినిపించాలనుకుంటున్నాము. దాంతోపాటు మన క్యాస్ట్ లో ఎవరైనా చిన్న చిన్న విజయాలు సాధించినా వాళ్ళకి ప్రోత్సహించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చాపురంలో గ్రామ సంఘం చేశారు, తలకంపర్లలో గ్రామ సంఘం చేశారు. ఆ గ్రామ సంఘం చేసిన వాళ్ళకి మనం ప్రోత్సహించే కార్యక్రమం కూడా ఈ మీటింగ్ లో పెట్టుకుంటున్నాము. అదేవిధంగా అమ్మ ఆసరా ఫౌండేషన్ నుంచి చాలా సంవత్సరాలుగా రామచంద్రరావు గారు మన క్యాస్ట్లను కొద్దిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా చిన్న క్యాంపులు ఇవ్వడం జరుగుతుంది. ఈ తదుపరి కార్యక్రమంలో మన కుల సంఘం కోసం కొద్దిగా తీసుకుంటాము. ఒరిస్సా రాష్ట్రం నుండి ఎంతో మంది వడ్డీ పండా కులస్తుల కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాకు తరలి వచ్చారని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ, ఎంజీఎస్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తే 12 లక్షలు వసూలు చేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పిన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు బ్లాసమ్స్ చిల్డ్రన్ హాస్పిటల్లో దారుణం. చిన్నారి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు వైద్యానికి 12 లక్షలు చెల్లింపు చేసిన తర్వాత చిన్నారి చనిపోయిందని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన యాజమాన్యం. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు తమ బిడ్డను చంపేశారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన తల్లిదండ్రులు, బంధువులు ఈ ఉదాంతంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇవాల్టి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.